వీరి యొక్క నేతృత్వంలో ఈ శిబిరం వైభవంగా పూర్తయింది. ఈ శిబిరం పూర్తి కావడంలో, విజయవంతం కావడంలో వెంకటరామ ఎన్క్లేవ్ సెక్రటరీ రమేష్ గారు, కార్యవర్గ సభ్యుడు మల్లేశ్వరరావు గారు, అపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించి విజయవంతం చేయటం ఎంతో ఆనందదాయకం. అలాగే మన యోగా కేంద్రం తరపున కార్యకర్తలుగా వ్యవహరించి ఈ శిబిరానికి చక్కటి ప్రచారాన్ని, ఆయా అవసరాలను తీర్చేందుకు సహకరించిన అభిమన్యు యోగి, మదాలస యోగి, ఆదిత్య యోగి, విజయరాజయోగి గారులకు కూడాను హృదయపూర్వకంగా శుభాశిస్సులను, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక భవానీపురం 1వ శాఖ కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడైనటువంటి శ్రీ వితరణ యోగి గారు, జనార్దన్ గారు, వారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మంచి ఉత్సాహవంతులుగా వారు అందించేటటువంటి సేవలు చాలా గొప్పవి. వారికి అలాగే ఉపాధ్యక్షుడు జీవనయోగి గారు, యోగి గారు, కార్యదర్శి నిగమాగమ యోగి గారు, సంయుక్త కార్యదర్శి అభిమన్యు యోగి గారు, కమలనాథ యోగి గారు, కోశాధికారి సుదీర్ఘకాలంగా కోశాధికారిగా సేవలు అందిస్తున్న కపిల యోగి గారు, అలాగే ప్రచార కార్యదర్శి సభ్యులందరికీ కూడా మన సేవా కేంద్రం గురు పరంపర తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాశీస్సులను తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక రథాన్ని నడిపే సారథి రథాన్ని ముందుకు నడుపుతాడు, ఎంత కీలక పాత్ర వహిస్తాడు. శిబిరాన్ని విజయవంతం చేయడంలో గురువు యొక్క పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఆ గురువులో పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం, తమ గురువుల పట్ల గురుభక్తి భావం ఉన్నప్పుడు శిష్యులలో కూడా అలాంటి పట్టుదలని, అంకిత భావాన్ని తీసుకురాగలుగుతారు. అలా చక్కగా 200 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ గురు పరంపరలో ఎంతో ఆదరణను పొందుతూ ఉన్నటువంటి శ్రీ కళాధర యోగి గురూజీ గారు ఈ శిబిరాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు శ్రేయస్సును కలిగించాలని గురు పరంపర తరపున వారికి ఆశీర్వచనం. శ్రీ అరవేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి